వెళ్ళాక మోదీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నా. ఏమన్నా ఊర్లలో అంటారు చూడు. ఇప్పుడు అంటే నేను నోట అంటే మరి ఏమన్నా అనుకుంటారో ఏమో పబ్లిక్ అని మళ్ళీ అనిపిస్తుంది. ఇక మోదీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నా. ఎంత బుద్ధిగాలోడో ఈ కడుపు సల్లగుండా. ఇక నిన్న మొన్నటిదాకా ఇక ఎట్టడ పెట్టిన సురుకులు అరే రామ పోరగాళ్ళకు బొట్టగాళ్ళకు వాడ కొలువు చేసేటోళ్ళకు చదువుకుంటానికి పోయేటోళ్ళకు ఎన్ని కథలు పెట్టించిండు. సుంకాల పేరు మీద ఎన్ని సురుకులు పెట్టిండు. మళ్ళీ ఇప్పుడు నేను మోదీతో మాట్లాడినందుకు రామ సక్కదనంగా ఎదురు చూస్తున్నా అని కథలు పడుతుండు. నీ కథలు మారాడు ఎట నమ్మాలి. మరి చిత్తకార్తెల కుక్క గెట్టుంటుంది బుద్ధి ఇప్పుడే మారుతుంది. ఇప్పుడు ఈడ ఈ బజార్లో ఉంటుంది ఈడో మాట మళ్ళా వద్దే మా అమ్మగారి ఎక్కడ ఓకే అని ఇంటి యజమాని అంటాడు. అదేం కూకుంటుంది ఇంకో బజార్కు ఆడికి ఇంకో బజార్కు అగో గట్లా ఉంటుంది. ఇప్పుడే గుణం మారుతుంది. అప్పటికప్పుడే అగో గసం బుద్ధిగాలోడు నేను మోదీ కోసం ఎదురు చూస్తున్నా అని కథలు పడుతున్నాడు. ఎవరు అంటారు నీ మాట పాడియాను. మళ్ళీ ఇంకో గంట తర్వాత మళ్ళీ మాట అంటాడు. ఎవరిసోని బుద్ధిగాలోడు. పాపం పిడుగుపాట్లకు 9 మంది బలి. అయ్యో పొలం పనుల్లో ఉన్న రైతులు కూలీలపై పిడుగుల మృత్యుపాశం. గద్వాలలో ఒకే చోట 3 మృతి. నిర్మల్లో రైతు దంపతులతో పాటు వారి బంధువు మృత్యువాత. వ్యక్తి ఫోన్లో మాట్లాడుతుండగా దగ్గరలో పిడుగు మృతి. రాజీనామా చేసి పోటీ చేద్దాం, గెలుపెవరిదో చూద్దాం. కిషన్ రెడ్డికి రాజాసింగ్ సవాల్. ఆయన కరుసన్నల్లోనే కమిటీ ఏర్పాటు. ఈ కమిటీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రతిన. ఇంకేముంది ఆయన వార్త ఇలా ఇక గిది చూద్దాం పట్టురి. దేశంలోనే బీఆర్ఎస్ సంపన్న పార్టీ. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 685 కోట్ల విరాళాలు. దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో ఫస్ట్ ప్లేస్. దేశంలోని ప్రాంతీయ రాజకీయ పార్టీలో తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి అత్యంత సంపన్న పార్టీగా నిలిచింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రాంతీయ పార్టీలు వెల్లడించిన ఆదాయాలపై అధ్యయనం చేసిన ఏడీఆర్ తాజాగా వెలువరించిన నివేదికలో ఈ మేరకు పేర్కొంది. దేశంలోని తొలి 5 సంపన్న ప్రాంతీయ పార్టీల్లో 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన 3 పార్టీలు చోటు దక్కించుకున్నాయి. వీటిలో బీఆర్ఎస్ 685 కోట్ల విరాళాలు పైచిలికే. ఇంకా అబ్బా.